గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, లెక్చర్స్కి స్వాగతం అండి. నా పేరు శివరామ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ వచ్చి 24th October 2019. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్, కుహు గాగ్ అండ్ ధ్రువ్ రావత్ ఆర్ రిలేటెడ్ టు విచ్ గేమ్? కుహు గాగ్ మరియు ధ్రువ్ రావత్ ఏ ఆటకు సంబంధించిన వారు అని అడుగుతున్నారు. దీని ఆప్షన్స్ బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ, బాక్సింగ్. ఆన్సర్ బ్యాడ్మింటన్. వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్కి సంబంధించిన వారు. రీసెంట్గా జరిగిన ఈజిప్ట్ ఇంటర్నేషనల్లో వీళ్ళిద్దరూ అన్నది విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టెన్నిస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు యాండీ మోరే రీసెంట్గా యూరోపియన్ ఓపెన్ యొక్క విన్నర్. నెక్స్ట్ సెరీనా విలియమ్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఫోర్బ్స్ రిలీజ్ చేసిన హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ లిస్ట్లో టాప్ పొజిషన్ హెల్డ్ చేస్తున్నారు సెరీనా విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమ్మిట్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ శిఖరాగ్ర సమావేశం ఏ ప్రదేశంలో జరిగింది? ఆప్షన్స్ మహారాష్ట్ర, న్యూఢిల్లీ, కర్ణాటక, కేరళ, అస్సాం. దీని ఆన్సర్ న్యూఢిల్లీలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క సమ్మిట్ అన్నది జరిగింది. డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిలిటరీ కోసం మాట్లాడుకోవాలి. మిలిటరీ మీద ఎంత ఖర్చు పెట్టారు అనేసి ఒక లిస్ట్ అన్నది రిలీజ్ చేశారు. ఇందులో ఇండియా ఒక ప్లేస్ వచ్చి 4th పొజిషన్ అండి. ఇండియా 4th పొజిషన్లో ఉంది మిలిటరీ మీద ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నదానికి. యుఎస్ఏ అన్నది టాప్ పొజిషన్లో ఉన్నదండి. నెంబర్ 1 పొజిషన్ అడిగితే యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as the CEO of Unique Identification Authority of India? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఈఓగా ఎవరు నియమించబడ్డారు? దీనికి వచ్చే ఆప్షన్స్ పంకజ్ కుమార్, సజ్జన్ జిందాల్, శరద్ అరవింద్ బోబ్డే, జై భగవాన్, అజయ్ లంబా. ఆన్సర్ పంకజ్ కుమార్ గారు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని సిఈఓగా నియమించబడ్డారు. ఆధార్ అన్నది దీని కిందకే వస్తుందండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కిందకే ఆధార్ కార్డ్ అన్నది మనకే వస్తుంది. నెక్స్ట్ సజ్జన్ జిందాల్ ఉన్నారు. సజ్జన్ జిందాల్ గారు WSA వరల్డ్ స్టీల్ అసోసియేషన్ దీనికి హెడ్గా సజ్జన్ జిందాల్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ శరద్ అరవింద్ బోబ్డే, ఈయన 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఈయన నియమితులయ్యారండి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది 39th ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి వచ్చే ఆప్షన్స్ జస్మిత్ బుమ్రా, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్. దీనికి ఆన్సర్ సౌరవ్ గంగూలీ గారు బీసీసీఐ యొక్క 39వ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ రీసెంట్గా రిలీజ్ అయిన టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 2 పొజిషన్లో అన్నది విరాట్ కోహ్లీ ఉన్నారు. మొహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ప్లేస్ విల్ ది ఏషియన్ అకాడమిక్ క్రియేటివ్ అవార్డ్ బి హెల్డ్? ఏషియన్ అకాడమిక్ క్రియేటివ్ అవార్డ్ ఏ ప్రదేశంలో జరుగుతుంది? దీనికి ఆప్షన్స్ సింగపూర్, ఫిలిప్పైన్స్, అజర్బైజాన్, వెనిజులా, ఖతార్. దీనికి ఆన్సర్ సింగపూర్. ఏషియన్ అకాడమిక్ క్రియేటివ్ అవార్డు ఫంక్షన్ అన్నది సింగపూర్లో జరుగుతుందండి.
నెక్స్ట్ క్వశ్చన్, which IIT has topped the Quackerelli-Simons QS India University Rankings 2020? Quackerelli-Simons QS India University Rankings 2020లో ఏ ఐఐటి అగ్రస్థానంలో నిలిచింది అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్. ఆన్సర్ ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పిఎం కిసాన్ యోజన? పిఎం కిసాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది? ఆప్షన్స్ ఉత్తరాఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. దీనికి ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ అన్నది పిఎం కిసాన్ యోజనను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, రొనాల్డో సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? రొనాల్డో సింగ్ ఏ ఆటకు సంబంధించిన వారు అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆన్సర్ స్నూకర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ లా కమిషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? లా కమిషన్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మంత్రి ఎవరు? ఆప్షన్స్ రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాష్ జవదేకర్. దీనికి ఆన్సర్ రవిశంకర్ ప్రసాద్. రవిశంకర్ ప్రసాద్ గారు లా కమిషన్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మంత్రి. స్మృతి ఇరానీ గారు టెక్స్టైల్ మినిస్టర్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ మినిస్టర్. పీయూష్ గోయల్ రైల్వే మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ది స్నో లెపార్డ్ ఇస్ ది స్టేట్ యానిమల్ ఆఫ్ విచ్ స్టేట్? మంచు చిరుత ఏ రాష్ట్ర యొక్క జంతువు? దీనికి వచ్చే ఆప్షన్స్ హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏదంటే మంచు చిరుత. స్నో లెపార్డ్ అన్నది స్టేట్ యానిమల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ది అంబాసిడర్ ఫర్ భారత్ కీ లక్ష్మి? భారత్ కీ లక్ష్మి రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? అంటే భారత్ కీ లక్ష్మి అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ దీపికా పడుకొనే, పివి సింధు, శిల్పా అగర్వాల్, ఆలియా భట్. అండ్ బోత్ దీపికా పడుకొనే అండ్ పివి సింధు. ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్, బోత్ దీపికా పడుకొనే అండ్ పివి సింధు ఇద్దరు భారత్ కీ లక్ష్మికి అంబాసిడర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, who has joined hands with UNICEF and Ministry of Women and Child Development against child abuse? పిల్లల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యూనిసెఫ్ మరియు మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఎవరు చేతులు కలిపారు? ఆప్షన్స్ ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, విక్కీ కౌశిక్, ఆల్. ఆన్సర్ Ayushmann Khurrana. Emperor Naruhito, who completed his ascension, belongs to which country? తన ఆరోహణను పూర్తి చేసిన చక్రవర్తి నరుహిటో ఏ దేశానికి చెందినవాడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ యుఏఈ, జపాన్, చైనా, ఖతర్. ఆన్సర్ జపాన్. యుఏఈ ఉంది. యుఏఈ క్యాపిటల్ వచ్చి అబుదాబి, జపాన్కి టోక్యో, చైనా బీజింగ్ అండ్ ఖతార్కు దోహా అండి క్యాపిటల్. ఇవి ఫ్రెండ్స్
ఈరోజు నేను మీకు ముందుకు తీసుకొచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. ఏమైనా అప్డేట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Lekhya's lectures, Sivaram, signing off.